గొడ్డల రాయుడు. నేను బ్రతుకున్నంత కాలం మీది నేనే అంటించాలన్నా. బాడీనా బీడీనా? బాడీ. బీడీ అన్నా. మానవుడు ఆశాజీవి. అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నవి ఆ ఆశ వల్లనే. అడిగితే చెప్తావా? ఈ చొక్కా ఎక్కడ కొన్నావురా? అనంతపురంలో. నీ చొక్కా కూడా అనంతపురంలో కొన్నది అన్నా. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మ బుద్ధి కావట్లేదురా. ఈ ఆశ ఎలాంటిదంటే ప్రొద్దున్నే పెరుగను ఆవకాయ. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. స్ట్రీట్ లైట్లు, కోర్టు బీరువాలు, పోస్ట్ బాక్సులు ఇవన్నీ కొట్టుకొచ్చిన వస్తువులా కనపడుతున్నాయి కానీ ఏవి కొన్న వస్తువులా కనపడటం లేదండి. ఎందుకంటే దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఉంది. హోంవర్క్ చేసిన, హార్డ్ వర్క్ చేసిన, ప్లానింగ్ చేసిన. రా దొంగలరా మీరు? అబ్బాయి కాదండి, ఇదంతా సెకండ్ హ్యాండ్ సరుకు అండి. అంటే సార్ దొంగలంటే మనుషుల్లాగా ఉంటారండి. కిండలా ఒక్క పగిలిపోద్ది. మమ్మీ చేది ఈ నెల 4వ తారీఖున ఫలితాలు వచ్చిన తర్వాత చిన్న విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. చెప్పానుగా, నీ పని అయిపోయినట్టే. ఫలితాలు వచ్చిన క్షణం నుండి ఈ క్షణం వరకు జగన్మోహన్ రెడ్డి బతుకుతున్న బతుకు చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్ష. చూసాడుగా. ఏంటి బాబు అన్న ఇంకోసారి? ఎందుకలా? చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్ష. ఓర్ సాంబో, రాసుకోరా. అప్పుడప్పుడు మన నోట్లోంచి అద్భుతాలు ఆణిముత్యాలు జారి పడుతుంటాయి, వాటిని రాసుకో. సర్లే గానీ గాలట్లేదు, ఓసారి ఫ్యాన్సీ చేసుకోండి. నీ కోసం ఒక్కసారి అంటే బాబాయ్ 2 సార్లు వేస్తాను. మాట్లాడేది నాకు అర్థం కాదు, అందుకే కదా నీ మెడల్ ఇది కొడతాను. ఒకటోసారి, రెండోసారి మనతో ట్రైన్ రివర్స్ అయిపోద్ది. పంచుకో. తాళ్లపూడి నుండి పువ్వుల తాతారావు ఏమంటాడు? నా వయసు 93 ఏళ్లు, నాకు సెక్స్ వాంఛలు చావలేదు, నేనేం చేయాలి? నేనే చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నాళ్ళు తెలిసిపోతే అంతే. నన్ను ఎత్తుకుంటావా? ఇంత ఎత్తుకోవాలంట. చేరదీరా పక్కకి పోరే నువ్వు. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. మొయ్యి బరువు బాధ్యతలు మొయ్యాలి. ఊరికేనా పెళ్లి చేసుకుంటే? ఏంది చాలా రోజులైంది. కొంచెం ముందుకి. ప్రభు హరిరామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్. అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. ఆయనకి అమరావతి నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం ఈ 2 తప్ప ఈ రాక్షసుడు కనపట్టలేదు. మరి అంత కాకరపోతుగడ్లో కనిపిస్తున్నానా? ఇప్పుడు కూడా ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. ఇప్పుడు కూడా నేను ఈ 4.5 సంవత్సరాల్లో నిన్న కూడా ప్రమాణ స్వీకారానికి రమ్మని ఫోన్ చేశానంట కదా, ఆయన ఫోన్ ఎత్తలేదు కానీ. ఎవడ్రా నువ్వు? ఎవరితేదే? మా ఫ్రెండ్ అన్నయ్య. నా క్లోజ్ ఫ్రెండ్ అండి. తెలుస్తూనే ఉంది. ఫ్రెండ్ లాగా ఉండు, ఎక్స్ట్రా చేయకే. ఫోన్ లేదు, నెంబర్ కూడా లేదా? నా నెంబర్ నాకే తెలియదు అసలు. ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? టూ మచ్ ఆయన ఫోన్ ఎత్తితే వార్త. నెంబరే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు నెంబరే లేదు, ఫోన్ లేదు. చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య. ఓరు బాబు నువ్వు ఎవడవో కానీ అత్తమాను మెసేజ్ పంపుతున్నావు. నువ్వు నాకు నీ ఊపిరిని తీసేరా బాబు నా నెంబర్. क्या प्रॉब्लम है? कुछ होता है, कुछ नहीं होता है. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. ఏంటి జగన్ ఫోన్ ఎత్తలేదని బ్రేకింగ్ న్యూస్ వేశారు. అరే ఫోన్ ఎత్తితే వేయాలి కదా. అంటే ఆ ఒక్క మాటతో లేచి
రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఈయన చేశారు. ఫోనే లేదని చెప్పాడు. ఫోనే లేదన్నారు కానీ మీ జాతి మీ మాట మీద నమ్మకం పోయింది సార్. సహాయం మై సన్. ఇక మీదట మీరు ఇలా ఎండలో నిలబడి సోడాలు కొట్టక్కర్లేదు నాన్నగారు. ఏం బాబు నువ్వు కొడతావా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను. వద్దు నాన్నగారు, ఈ రోజు నా సోడా నేనే కొట్టుకుంటాను. సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా. కానీ ఫోన్ పిఏ కాదబ్బా, ఆ పిఎల్ ఆగు. ఆ పిఎల్కి ఎప్పుడు చేయాలి? తెల్లవారుజామున 3 చేయాలి. వదిలే అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, నా మాట అన్నయ్య. తెల్లవారుజామున 3 చేస్తే అది చేయాల్సిన వాళ్ళు. ఏమైందిరా? అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? మాకు తెలుసులేరా. అది అందాల్సిన వాళ్ళకి అందిద్ది, సమాచారం తెలియాల్సిన విషయం తెలిసింది. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు. కెలుక్కుంటే వచ్చేదాన్ని. మేలు రకం ముండమోపు మంత్రులంతా గేటు దగ్గర నేను చెమట దుడుస్తానన్న వాళ్ళంతా ఎక్కడున్నారో తెలియదు. ఎక్కడ కనిపించట్లేదు. సార్ ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఐక్యత చేస్తే అది ఎంత గొప్పగా ఉంటుంది అనేది ఆమె ఎవరో ఒక కోరంబోక మాట్లాడుతూ ఉండింది. ఏంటన్నాను ఈ పబ్లిక్ న్యూసెన్స్ ఏంటి? గేటు తగలని మరి నువ్వు ఏ గేట్ ఉన్నావో వచ్చి బయటకు వచ్చి చూడాల్సిందిగా కోరుతున్నావు. అంటే సార్లు చెప్పాను, మేము ఒక్కరు గెలిచినా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా అన్యాయంగా మాట్లాడిన ఏ ముండమోపి గెలిచినా మేము తలంచుతామని. ఏమిటండి మీరు మాట్లాడేది? ఒక్క ముండమోపి కూడా లేడు, అందరూ ఇంట్లో ముండమోసుకుంటున్నారు అంతే. ఒక్క ముండమోపి కూడా లేడు, అందరూ ఇంట్లో ముండమోసుకుంటున్నారు అంతే. ఏం చేద్దామంటావు మరి? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఇది పవన్ కళ్యాణ్ నమ్మిన పవన్ కళ్యాణ్ అభిమానుల జన సైనికుల యొక్క బలం అని ఇప్పటికైనా వాళ్ళు గుర్తిస్తే మంచిది. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి ఏంటి మమ్మీ ఎవడీడు? వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175 ఎమ్మెల్యేలు. అవసరమా అధ్యక్ష? నిజమే కదా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.